హలో గైస్, ఈ వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ మీటర్ వెహికల్కి హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. మీటర్ వెహికల్ అనే కాదు, హంటర్ వెహికల్ కానీ, క్లాసిక్ కానీ, ఎలక్ట్రా వెహికల్ దేనికైనా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చాలామంది మీటర్ వెహికల్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే లైటింగ్ లాంగ్ బీమ్ పడుతుంది లేదా దగ్గరగా పడుతుంది, సరిగ్గా అడ్జస్ట్మెంట్ సరిపోలేదని చెప్పి అంటుంటారు. అయితే ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో మనకి కావాల్సినంత లైటింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా హెడ్ లైట్ కి కింద పక్కన కొంచెం వెనక భాగాన ఒక స్క్రూ అనేది ఉంటుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం హెడ్ లైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. ఇక్కడ కనిపిస్తున్న స్క్రూ ఏదైతే ఉందో దానిని మనం స్క్రూ డ్రైవర్ తో టైట్ చేస్తూ ఉంటే, అంటే క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తూ ఉంటే హెడ్ లైట్ అనేది అప్ మూవ్ అవుతుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ చేస్తే హెడ్ లైట్ అనేది డౌన్ కి మూవ్ అవుతూ ఉంటుంది. మనకి కావాల్సినంతగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సెట్ చేసుకొని సరిపోతుంది. ఇలాగే హంటర్ బండికి, క్లాసిక్ బండి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ స్క్రూని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు కావాల్సినంతగా హెడ్లైట్ అనేది సెట్ చేసుకోవచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.